యానాది. ఈ తెగవారు ప్రభుత్వ ఆదరణతో, గిరిజన తెగ గుర్తింపుతో కదులుదాం పదండి యానాదితో. యానాది అనే పదం అనాది అనే పదం నుండి ఉద్భవించింది. నదులు, కాలవగట్ల వెంట వీరు నివసిస్తారు కనుక వీరిని యానాదులు అని పిలుస్తారు. మొలిచి మొలవని మీసాలు, మేక గడ్డాలతో, గోచిపాతలు, గసిక కర్రతో ఎలుక కలుగుల్ని తవ్వుకుంటూ, చేపలు పట్టుకుంటూ, ఆకులు అలములు తింటూ దారి తప్పిన బహుదూరపు బాటసారులు వీరు. యానాదులు ప్రధానంగా 90% వరకు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, కడప జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. అధికార గవర్నమెంట్ వాళ్ళు పని ఇచ్చారు. దాని ద్వారా ప్రకారం మేము సిల్వ దిగి చేపలు పట్టుకుంటే ఇక్కడెక్కడ నేను దిగి చేపలు పట్టిన యానాది నా పడకలారా అమ్మనాలు చెప్పి ఇది చేసుకుని అతను 6 మందిని తీసుకొచ్చి మమ్మల్ని దారుణంగా కొట్టే సార్. మా వలలో చేపలు అన్ని పెరుక్కొని మమ్మల్ని దారుణంగా కొట్టే సార్. మనకు మనసు దరిద్రం కొట్టే సార్. చంద్రరెడ్డి, సంజయ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, విజయ్ రెడ్డి అందరూ పాటుగా సలాం సాహిబ్ సార్ వీళ్ళు 6 మంది సార్ మమ్మల్ని దరిద్రం కొట్టే సార్. ఇక్కడ మీరు యానాది పడగలరు. ఇక్కడ చెరువు 4 టార్లు మీరు ఓటేస్తారు కదా. ఆ రోజుల్లో నా పడగలరు ఇప్పుడే మనం ఇక్కడ వచ్చి చెరువు చేపడతామని చెప్పి దారుణంగా వేస్తారు సార్ మమ్మల్ని. ఇప్పుడు మేము ఏం ప్లాన్ చేస్తున్నామంటే వీళ్ళకి కోఆపరేటివ్ వచ్చింది కదా, ఇంకా మార్కెటింగ్ ఫెసిలిటీస్ గురించి ప్రయత్నం చేస్తున్నాం. ఇది న్యాచురల్ ఫిష్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వేరే చోట్ల అయితే కెమికల్స్ వేసి ఇట్లా పెంచుతారు. ఇది న్యాచురల్గా వచ్చే ఫిష్ అన్నమాట. దీనికి వాల్యూ ఎడిషన్ యాక్టివిటీస్ చేయాలని ప్లాన్ చేస్తాం.